As you can see, మీరు చూస్తున్నట్లుగా ఈనాటి is Kailash. స్టేజ్ డెకరేషన్ కైలాష్ కైలాష్ పర్వతం. 4 years we've been denied గత going to 4 Kailash. సంవత్సరాలుగా మేము Started with COVID కైలాష్ and పర్వతానికి some వెళ్ళడం కుదరడం లేదు. It's opening up కోవిడ్తో this year. మొదలైంది. ఆ తర్వాత ఎన్నో రాజకీయ Wonderful thing to be back కారణాల there వల్ల again. వెళ్ళలేకపోతున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం బహుశా వెళ్ళే అవకాశం ఉంటుంది. Managing somehow, not actually going very close, but from a distance. కానీ మేము ఎలాగోలా వెళ్ళి వస్తూనే ఉన్నాము. దగ్గరగా కాకపోయినా దూరంగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం. అయితే కైలాష్ ఎందుకు, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? When we say Adiyogi Shiva మనం lives ఆదియోగి in Kailash, శివుడు కైలాసంలో ఉంటాడు అని చెప్పినప్పుడు top of the mountain. దాని అర్థం ఆయన ఏదో కొండ మీద కూర్చుని ఉన్నాడు అని కాదు. Somebody valuable to us. ఎవరైనా మనకి విలువైన వారు ఎందుకు అవుతారు? Because of the contributions they have made to our వాళ్ళు మన జీవితానికి we remember them ఏమి after thousands of అందించారో దాన్ని బట్టి వాళ్ళు మనకు విలువైన వారు అవుతారు. వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏమి మనకు అందించారో వాటితో మనం వాళ్ళను గుర్తుపెట్టుకుంటాము. might have lived in this 15,000 plus years. ఈ 15,000 సంవత్సరాల్లో ఎందరెందరో జీవించి ఉండొచ్చు. కానీ మనం ఆయన ఎందుకు గుర్తుపెట్టుకుంటాము? ఆయన మనకు అందించిన విషయం గురించి. ఆయన అందించింది ఏంటంటే ఈ 112 విధానాలు. ఇవి మానవుడి మనుగడలో జీవితంలో ప్రతి దాన్ని ఇముడ్చుకొని ఉన్నాయి. ప్రతి సిద్ధాంతము దాని నుండే వచ్చాయి. ఈ మూలమైన వెన్నుముక అయిన ఈ 112 విధానాల నుండే వచ్చాయి. ఇలా ఎందుకు అంటే ఇది మానవ యంత్రాంగం మీద ఆధారపడి ఉంది. ఇది మన మనస్సులో ఆలోచించుకున్నది కాదు. ఇది ఎంతో దగ్గరగా గమనించి మానవ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, మనం దానితో ఏమి చేయగలం, దాన్ని ఎన్ని విధాలుగా పెంపొందించగలం, ఎలా ఉన్నతం చేయగలం, మనిషి దేవుళ్ళ జీవించగలిగేలా ఎలా చేయగలం అని మనం పరిశోధించాము. ఇప్పుడు సద్గురు చెప్పిన అంశానికి తమిళ అనువాదం వస్తుంది. These 112 ways ఈ 112 విధానాలు were being expounded ఇవి to the 7 sages సప్త ఋషులకు, or those celebrated sages today that we refer to as ఈనాడు Saptarishi. మనం సప్త ఋషులుగా అనే ఈ And Devi Parvati ఋషులకు was a witness అందించబడ్డాయి. to all this. ఇవన్నీ దేవి పార్వతి సాక్షిగా చూస్తూ ఉంది. ఆయన ఈ ప్రబోధించడాన్ని చూసింది. ఆవిడ ఒక ప్రశ్న వేసింది, 112 ways. 112 విధానాలు మాత్రమే ఎందుకు, ఇంకా ఎక్కువ విధానాలు ఉండే ఉంటాయి అంది. The woman, she likes variety. ఆవిడ ఒక స్త్రీ కదా, ఆవిడకి వెరైటీలు అంటే ఇష్టం. పైగా Say what she wants. ఆవిడ ఆయన భార్య, ఆవిడకి ఏం చెప్పాలనుకుంటే అది చెప్పగలదు. అవునా లేడీస్, అంతేనా? What? But Shiva was in an intense mode. కానీ శివుడు ఒక తీక్ష్ణమైన స్థితిలో ఉన్నాడు. ఆయన To the వారికి 7 sages, when she సప్త said there ఋషులకు are more ways, or ఈ there should శాస్త్రం be more ways, ప్రసాదిస్తున్నాడు. he just brushed her aside. ఆవిడ ఇంకా ఎక్కువ మార్గాలు ఉండుంటాయి అంటే లేదు, ఇంకా ఎక్కువ విధానాలు లేవు అన్నాడు. ఆవిడకు అది అవమానంగా తోచింది. Into the forest. అలా ఆవిడ అడవిలోకి వెళ్ళిపోయింది. Sadhana. ఇక ఎంతో కఠోరమైన తపస్సు, ఎంతో కఠోర సాధన చేయడం మొదలుపెట్టింది. She came back కొన్ని నెలల తర్వాత and he was ఆవిడ still వెనక్కి తిరిగి వచ్చింది. working with the 7 sages. ఆయన ఇంకా సప్త ఋషులతో పని చేస్తూనే ఉన్నారు. Not next to him, being his ఆవిడ wife, she could వచ్చి sit there, ఆయన పక్కన but she కూర్చోలేదు. sat one step ఆయన below. భార్య కావడం వల్ల ఆవిడ వచ్చి ఆయన పక్కన కూర్చోవచ్చు. కానీ ఆవిడ వచ్చి ఆయన కంటే ఒక మెట్టు కింద కూర్చుంది. ఎందుకంటే So she ఆవిడ didn't say anything. She sat there. సఫలం అవ్వలేదు అని ఆయనకి తెలియజేయడానికి. కానీ ఈ సప్తఋషులకి తెలియడం ఇష్టం లేదు. అందుకని ఆవిడ వచ్చి అలా ఆయన కంటే ఒక మెట్టు If you కింద are కూర్చుంది. embodied, that is, if you అప్పుడు are within the ఆయన sphere of this ఏమన్నారంటే, మీరు కనుక ఈ శరీరంతో ఉంటే, మీరు ఈ శరీరంలో ఉంటే 112 విధానాలు మాత్రమే ఉన్నాయి. కానీ if you are not మీరు stuck ఈ in your physical form, if you step భౌతిక out, దేహంలో లేకపోతే, మీరు అందులో నుంచి బయటికి there వస్తే, are as many doors అప్పుడు of existence ఈ as సృష్టిలో there are atoms in the ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే, ఈ సృష్టిలో ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని ద్వారాలు ఉన్నాయి. అంటే
కొన్ని వేల లక్షల కోట్లు అన్నమాట. ఇది కైలాష్ పర్వతం దగ్గర ఎక్కడో ఈ సంఘటన జరిగింది. కైలాస్ పర్వతం మీరు అది పవిత్రం అని నమ్ముతారు కాబట్టి అది పవిత్రమైంది కాదు. అది ఎంతో జ్ఞానం కలిగి ఉన్నది. మీరు తగిన సాధన చేసుకుని గ్రహణశీలతతో వెళ్తే a space can create for you. ఎంతో అద్భుతమైన అవకాశాలు అది కల్పిస్తుంది. ఒక టీచింగ్ కాదు, ఒక బోధన కాదు, కేవలం ఆ స్థలం. మీరు ఆ స్థలానికి వెళ్తే చాలు, మీకు ఎన్నో చెప్తుంది అది. నేను ఒకసారి వెళ్ళాను, నాకు ఎంతో నచ్చేసింది. ఇక నేను వెళ్తూనే ఉన్నాను. చైనీస్ గవర్నమెంట్ వల్ల గత 4 సంవత్సరాలుగా నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ ఉన్నదంతా తాగేస్తాను. ఇప్పుడు సద్గురు చెప్పిన దానికి తమిళ అనువాదం వస్తుంది.